వెల్కమ్ మూర్తీస్ రైతులోకం. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. మిరప పంట వాణిజ్యంగా రైతుని బాగా నిలబెట్టేటువంటి పంట. ఇట్లాంటి ఈ మిరప పంటలో చాలా రకాల శిలీంధ్ర తెగుళ్ళు వస్తాయి. పంటని బాగా ఇబ్బంది పెట్టి దిగుబడులను తగ్గించి రైతుని కొద్ది సమయంలోనే తారుమారు చేయగలిగినటువంటి శక్తి ముఖ్యంగా ఈ శిలీంధ్రాలకు ఉంటుంది. ఇట్లాంటి శిలీంధ్ర తెగుళ్ళు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మిరప పంటల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది చిల్లీ ఆంత్రాక్నోస్. దీన్నే కొమ్మ ఎండు కాయ కుళ్ళు తెగులు అంటారు. రెండు ఒకటే. కొమ్మ ఏమన్నా అంటే కొమ్మలు మొక్కల పై భాగం ఇగుళ్ళ దగ్గర నుంచి కిందకి ఎండు పుల్లల్లాగా ఎండుకుంటూ వస్తుంది, కాయలు కుళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని ఆంత్రాక్నోస్ అంటారు. వాణిజ్య స్థాయిలో మిరప పంటని, అఫ్కోర్స్ మిరప పంటనే కాదు, ఈ ఆంత్రాక్నోస్ అనేటువంటిది సుమారుగా 45 వాణిజ్య సరళిలో బాగా ఉండేటువంటి పంటలని దెబ్బతీయగలిగినటువంటి శిలీంధ్రం. ఇది ఫంగై. ఇది విధ్వంసాన్ని సృష్టిస్తుంది సరైన టైంలో గుర్తించి సమగ్ర నివారణ చర్యలు తీసుకోకపోతే. అంతెందుకు, సూటిగా చెప్పాలంటే ముఖ్యంగా మిరప పంటలోనే కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశం, ఇండియా మిరప పంట ప్రొడక్షన్లో నెంబర్ 1. ప్రపంచవ్యాప్తంగా మిరప పంట ప్రొడక్షన్లో ఇండియా నెంబర్ 1. అట్లాంటి ఇండియా ఈరోజు 3వ స్థానానికి పడిపోవటానికి ప్రధాన కారణాల్లో ఈ ఆంత్రాక్నోస్ అనేటువంటి శిలీంధ్రం కలగచేసేటువంటి నష్టం అపారమైనదనే చెప్పాలి. కేవలం ఈ ఆంత్రాక్నోస్ ముఖ్యమైనటువంటి కారణాలు, ఎక్కువ కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధాన కారణం భారతదేశం మొదటి ప్రధాన స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోవటానికి కారణాల్లో ఇదొకటి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శిలీంధ్ర తెగులు, ముఖ్యంగా మిరప పంటలో ఈ శిలీంధ్ర తెగులు ఎందుకు వస్తుంది, దీన్ని ఎట్లా గుర్తించాలి, దీనికి కారణం ఏంటి, అట్లాగే ఫేవరబుల్ వెదర్ కండిషన్స్. ఈ ఆంత్రాక్నోస్, చిల్లీ ఆంత్రాక్నోస్ అంటాం టెక్నికల్గా. దీన్నే కొమ్మ ఎండు కాయ కుళ్ళు తెగులు అని అంటాం. దీనికి కారణం ప్రధానంగా 3 రకాల శిలీంధ్రాలు. అవి, వాటి శాస్త్రీయ నామాలు కొల్లెటోట్రైకమ్ క్యాప్సిసి, కొల్లెటోట్రైకమ్ అకుటాటమ్, కొల్లెటోట్రైకమ్ గ్లియోస్పోరియాయిడస్. ఈ 3 శిలీంధ్రాలే ఈ ఆంత్రాక్నోస్ వాణిజ్య సరళిలో రైతుని ఇబ్బంది పెడుతున్నటువంటి శిలీంధ్ర తెగుళ్ళ మిరప పంటలో ప్రధానమైనటువంటివి. మన వీటిలో చాలా ఉపజాతులు ఉంటాయి, సబ్ స్పీషీస్ ఉంటాయి. వాటిల్లో మన భారతదేశంలో బాగా ఇబ్బంది పెడుతున్నటువంటివి ఈ 3 రకాలు. వీటిల్లో కూడా ఎక్కువ శాతం ఇబ్బంది పెడుతున్నటువంటిది కొల్లెటోట్రైకమ్ క్యాప్సిసి అనేటువంటి శిలీంధ్రం. ఇప్పుడు వీటికి ఫేవరబుల్ కండిషన్స్ గురించి చెప్పుకునేటప్పుడు అధిక తేమతో కూడినటువంటి వేడి ఉష్ణోగ్రత వాతావరణం అనేటువంటిది బాగా అనుకూలమైనటువంటిది. అంటే 80% పైగా తేమ, అట్లాగే 27 నుంచి 30 డిగ్రీలకి ఉండేటువంటి 27 నుంచి 30 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉండేటువంటి ఉష్ణోగ్రతలు. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు, దీనితో పాటు వర్షపాతం అంటే అధిక వర్షాలు, ఇంకా ముఖ్యమైనటువంటి కారణం, అతి ముఖ్యమైనటువంటిది ఆకు మీద తేమ శాతం ఎక్కువగా ఉంటే అది చాలా ఫేవరబుల్ కండిషను. ఈ శిలీంధ్రం స్ప్రెడ్ అవ్వటానికి, వ్యాప్తి చెంది తోట మొత్తం అతి తక్కువ టైంలో విస్తరించడానికి ప్రధానమైనటువంటి అనుకూల వాతావరణం కింద చెప్పుకోవాలి మనం.
ఇప్పుడు ఈ వ్యాధిని మనం ఇది ఆంత్రాక్నోసు, మిరపలో వచ్చేటువంటి ఆంత్రాక్నోసు కొలిటోట్రైకమ్ స్పీషీస్కి చెందినటువంటి శిలీంధ్రం ఎట్లా గుర్తించాలి? ఇది ఈ వ్యాధి ఆంత్రాక్నోస్ అనేటువంటి వ్యాధి విత్తనం ద్వారా వస్తుంది, నేల ద్వారా వస్తుంది, గాలి ద్వారా వస్తుంది, నీటి ద్వారా కూడా వ్యాపిస్తుంది. సో ఇది రావటానికి మిరప పంటలో దాదాపుగా మోర్ దెన్ 80-90% పాసిబిలిటీస్ ఉంటాయి. మిరప పంట పెట్టిన పంటలన్నిటిలో ప్రతి ఒక్క రైతు దాదాపుగా 80% పైగా వారు పెట్టిన పంట కాలంలో ఈ ఆంత్రాక్నోస్ అనేటువంటి వ్యాధిని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. మరి దీన్ని గుర్తించేది ఎట్లా అంటే, మనం ఇది ఆశించినటువంటి కొమ్మ, ఆకులు, కాయలు ఇర్రెగ్యులర్ లేదు సర్క్యులర్ కాన్సెంట్రిక్ రింగ్స్ మాదిరిగా ఉంటుంది. అంటే వలయాలలాగా రింగులుగా కానీ ఇర్రెగ్యులర్ షేప్లో లేదా సర్క్యులర్ షేప్లో ఉన్నటువంటి వలయాలు ఉంటాయి. ఇట్లాంటి ఆకుల మీద కానీ, కొమ్మల మీద కానీ, కాయల మీద కానీ ఇది ఇట్లాంటి గుర్తులు మనం చూసినప్పుడు దాన్ని మనం గుర్తించి ఇది ఆంత్రాక్నోస్ అనేటువంటిది గుర్తుపట్టాలి. అదే కాయల మీద అయితే కనుక మొదట ఒక చిన్న చుక్కలాగా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కాయ పొడవు బారుకి ఇది విస్తరిస్తుంది ఈ వ్యాధి. సో ఇట్లాంటి గుర్తులు మనం గమనించగానే, అట్లాగే ఆకు మీద ఇది కాయ మీద ఉండేటువంటిది కొమ్మల మీద కూడా ఎండిపోతున్నట్లుగా సర్క్యులర్స్ మాదిరిగా వలయాల మాదిరిగా వస్తుంది. అట్లాగే మొక్క యొక్క లేత ఇగురు దగ్గర నుంచి మొక్క క్రిందకి వెండిపోతూ ఎండు పుల్లల్లాగా తయారవుతూ వస్తుంది. మనకి ఇక్కడ పిక్చర్స్లో చూపించినట్లుగా దీన్నే డైబ్యాక్ డిసీజ్ అని కూడా అంటారు. ఆకుల మీద అయితే కనుక ముందు ఒక చిన్న చుక్కతో బిగినైనటువంటి ఈ వ్యాధి వలయాలుగా పెరిగి చిన్న మచ్చలు, అనేకమైనటువంటి మచ్చలన్నీ కలిసిపోయి ఎండిపోయినట్లుగా ఆకు అయిపోతుంది. కాయల మీద మనం చెప్పుకున్నట్లుగా ఒక చిన్న చుక్కలాగా వలయాల మాదిరిగా బిగినయ్యి క్రమేణా విస్తరిస్తూ కాయ మొత్తాన్ని కుళ్ళింపు చేస్తుంది. ఇది ఇంకొక రకమైనటువంటి నష్టం దీని గురించి చెప్పుకునేటప్పుడు వాణిజ్య సరళిలో పోస్ట్ హార్వెస్ట్ డ్యామేజ్ అంటాం. అంటే కాయ కోతల అనంతరం ఇది విపరీతంగా విస్తరించి నిల్వ చేసిన సమయంలో కానీ, గోతాల్లో వేసినటువంటి సమయంలో కానీ సరైనటువంటి కేర్ తీసుకోకుండా ఆరపోసిన నేల మీద పట్టలు ఇట్లాంటివి లేకుండా ఆరపోసినప్పుడు కొన్ని రకాల కాంప్లెక్స్ ఇబ్బందుల్ని గురి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ టాపిక్ కింద చెప్పుకోవచ్చు. మనం దీన్ని అఫ్లోటాక్సిన్స్ అంటాం. అంటే మిరపలో కొన్ని రకాల శిలీంధ్ర విష పదార్థాలు పెరిగి అది మనం దూర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటానికి పనికి రాకుండా పోతుంది. ఎక్స్పోర్ట్ని రిజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అఫ్లోటాక్సిన్స్ అని అంటాం. సరే, అది వేరే టాపిక్ కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ ఆంత్రాక్నోస్ అనేటువంటి శిలీంధ్రం కలగజేసేటువంటి నష్టం తీవ్రత ఇంత ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఎట్లా నివారించుకోవాలి అనేటువంటి సందర్భానికి వచ్చేటప్పటికి దీన్ని ప్రాథమికంగా కేవలం కెమికల్ స్ప్రేస్తోనే కాకుండా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే కల్చరల్ యాక్టివిటీస్ ముఖ్యం. ఈ కల్చరల్ యాక్టివిటీస్ కిందకి చెప్పుకునేటప్పటికి మనకి మొక్కలు గాలి ఆడేటట్లుగా మొక్కల ప్లాంట్ పాపులేషన్ని సూచించిన స్థాయి మేరకు పెట్టుకోవాలి. మురుగునీటి వసతి ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిలబడకుండా చూసుకోవాలి. పొలంలో తేమ శాతం ఎక్కువగా ఉండి ఆకుల మీద తేమతో కూడినటువంటి పరిస్థితులు ఉంటే ఈ వ్యాధి చాలా త్వరగా విస్తరిస్తుంది. మనం గుర్తించేలోపే తోటను మొత్తాన్ని ధ్వంసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే వ్యాధి సోకినటువంటి మొక్క భాగాలని ఇమ్మీడియట్గా మన పంట పొలం నుంచి తీసివేసి ధ్వంసం చేయాల్సి వస్తుంది.
ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ని అనుసరించాలి మనం. అంటే కేవలం కెమికల్ ఫంజిసైడ్స్ మీదే ఆధారపడకుండా కొన్ని రకాల ఆకుల కషాయాలు, ముఖ్యంగా అది నేను నివారణ సందర్భంగా చెప్తాను, ఆకుల కషాయాలు, కెమికల్ ట్రీట్మెంట్స్, బయలాజికల్ ట్రీట్మెంట్స్, ఇట్లాంటి వాటిని మూడిటిని వాడుకుంటూ వెళితే మనం దీనిని బాగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాని ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తే కనుక ఎంతో కొంత నష్టం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్లాంటి ఈ అతి ప్రమాదకరమైనటువంటి ఆంథ్రాక్నోస్ కొలిటోట్రైకమ్ స్పీషీస్ని మనం మిరప పంటలో నివారించుకునేటువంటి నివారణ మార్గాల కిందకు వచ్చేటప్పటికీ మొదటి మార్గం కింద, అంటే ప్రకృతి సేంద్రియ రసాయనిక విధానాల్లో మొదటి మార్గంగా ప్రకృతి వ్యవసాయ విధానానికి వచ్చేటప్పటికి మనకి సీడ్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఇది విత్తనం ద్వారా వ్యాపిస్తుందని మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి సీడ్ ట్రీట్మెంట్ అవసరం. బీజామృతంలో సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆస్కారం ఉన్నవాళ్ళు బీజామృతం సీడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళా ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్ లాంటి వాటితో సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. దానికి లీటర్ అంటే కేజీ విత్తనానికి 10 నుంచి 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా ఎంఎల్ లిక్విడ్ అయితే ఎంఎల్ 10 to 20 ml పర్ కేజీ సీడ్. అట్లాగే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 10 to 20 grams లేదా 10 to 20 ml పర్ కేజీ సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇట్లా సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మనం ఆపుకోవచ్చు. పోతే స్ప్రేల పరంగా వచ్చిన తర్వాత మన తోటలో దీన్ని నివారించుకోవడం కోసం ప్రకృతి వ్యవసాయ విధానంలో అయితే కనుక కొద్దిగా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ప్రాథమిక స్థాయిలో ఇది వ్యాధి రాకముందు నుంచే పీరియాడికల్గా మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం, తర్వాత ఇట్లాంటి కొన్ని రకాల ఆకుల కషాయాలని కనుక మనం వాడుకుంటే వేప నూనె కానీ వేప కషాయం కానీ చాలా బాగా పనిచేస్తుంది, దాన్ని వాడుకోవచ్చు. ఇట్లాంటి ఈ కషాయాలను మనం స్ప్రే చేసుకున్నప్పుడు ప్రకృతి వ్యవసాయ పరంగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే 1% బోడియాక్స్ సొల్యూషన్ లేదా 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలుపుకొని దీన్ని పీరియాడికల్గా స్ప్రే చేసుకున్నా కూడా మనం ఆర్గానిక్లో ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఆంథ్రాక్నోస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయ విధానానికి వచ్చేటప్పటికి దీన్ని కంట్రోల్ చేసుకోవటానికి మనకి అతి ముఖ్యమైనటువంటి మార్గాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని కింద మనం మొదటగా సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్ ఫ్లోరసెన్స్తో సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అట్లాగే ఫోలియర్ అప్లికేషన్స్ కింద, అట్లాగే మనం నేల రెడీ చేసుకునేటప్పుడు కూడా ఇది నేల నుంచి కూడా వ్యాపిస్తుందని ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి సాయిల్ బోర్న్ కాబట్టి నేలలో ఆఖరి గొర్రెకు ముందు ఖచ్చితంగా వేపపిండి, ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్ ఫ్లోరసెన్స్, సుడోమోనాస్ సబ్టిలిస్ ఇట్లాంటి బయోకంట్రోల్ ఏజెంట్స్తో కల్చర్ చేసినటువంటి పశువుల ఎరువు వేపపిండిని ఆఖరి గొర్రెకు ముందు వెదజల్లుకోవాలి. అందువల్ల నేల నుంచి రాకుండా కాపాడుకోవచ్చు. అట్లాగే వేప కషాయాన్ని పీరియాడికల్గా ప్రతి 20 రోజులకు ఒకసారి పంట మీద స్ప్రే చేసుకుంటూ ఉండాలి. లేదా 5 ml వేప నూనెని లీటర్ వాటర్కి ఎమల్సీకరించుకొని దాన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. తర్వాత ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిలస్ సబ్టిలిస్ లీటర్ వాటర్కి 5 ml ట్రైకోడర్మా విరిడి, 5 ml సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అండ్ 5 ml బ్యాసిలస్ సబ్టిలిస్ ఈ మిశ్రమాన్ని పీరియాడికల్గా మనం 10 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి మన పంటల మీద పిచికారీ చేసుకుంటూ ఉంటే ఈ వ్యాధిని రాకముందే పీరియాడికల్గా స్ప్రే చేసుకుంటూ ఉంటే రాకుండా నివారించుకోవచ్చు. వచ్చిన తర్వాత కొంతవరకు పనిచేస్తాయి ఇవి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో వాడుకోదగినటువంటి స్ట్రోబిల్యూరిన్స్ కేటగిరీకి చెందినటువంటి సర్టిఫైడ్ ఆర్గానిక్ అలౌడ్ అయినటువంటి ఫంజిసైడ్ ఎజాక్సిస్ట్రోబిన్. ఈ ఎజాక్సిస్ట్రోబిన్ అనేటువంటి దాన్ని లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి దీన్ని పీరియాడికల్గా వాడుకుంటూ ఉంటే బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం, రెసిస్టెన్స్ డెవలప్మెంట్ అనేటువంటిది కొలిటోట్రైకమ్ స్పీషీస్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ఏదో ఒక మందు మీదే ఆధారపడకూడదు, మార్చి మందులను కొట్టుకుంటూ ఉండాలి. ఈ రకంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో వీటిని అరికట్టుకోవచ్చు. ఇకపోతే కెమికల్ ట్రీట్మెంట్ విధానాలకు వచ్చేటప్పటికి మనకి చాలా ఎఫెక్టివ్ ఫంజిసైడ్సే ఈరోజు చేతి కింద ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటిల్లో కూడా మార్చి వాడుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైనటువంటి కెమికల్ ఫంజిసైడ్ మీద ఆధారపడకూడదు. వ్యాధి తీవ్రతని బట్టి ప్రాథమిక దశ, మధ్యస్థ దశ,
సివియర్ స్టేజీ అనుకుంటే కనుక దీన్ని ప్రాథమిక దశలో అయితే మనం కవచ్ క్లోరథాలనిల్ ఇది లీటర్ నీటికి 2 గ్రామ్స్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదంటే హెక్సకోనజోల్ 2 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ప్రాపికోనజోల్ 1 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రాథమిక దశలో. మధ్యస్థ దశలో ఉన్నప్పుడు దీన్ని ఎజాక్సిస్ట్రోబిన్ 2 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే మధ్యస్థ దశలో ఉన్నప్పుడు మనకి క్యాబ్రియో టాప్ ఈ క్యాబ్రియో టాప్ అనేటువంటి దానిలో మనకి 2 రకాల సిస్టమిక్ ఫంజిసైడ్స్ ఉంటాయి. ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మనకి ఈ క్యాబ్రియో టాప్ అనేటువంటి దాన్ని మనం దీనిలో మెటిరామ్ పైరోక్లోస్ట్రోబిన్ అనేటువంటి 2 రకాల ఫంజిసైడ్స్ ఉంటాయి. దీన్ని చాలా వాడుకుంటే కనుక అంటే లీటర్ నీటికి 3 గ్రామ్స్ చొప్పున క్యాబ్రియో టాప్ కలిపి స్ప్రే చేసుకుంటే ఇది మధ్యస్థ దశలో ఉన్నటువంటి వ్యాధిని బాగా సమర్థవంతంగా అరికడుతుంది. అట్లా కాకుండా వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాడుకోవాల్సినటువంటి ఫంజిసైడ్స్ కిందకి వచ్చేటప్పటికి మనకి అమిస్టార్ టాప్ అని ఉంటుందండి. దీనిలో ఎజాక్సిస్ట్రోబిన్ డైఫన్ కోనజోల్ అనేటువంటి ఫంజిసైడ్స్ ఉంటాయి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. లీటర్ వాటర్కి 2 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకుంటే దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీంతో పాటుగా మనకి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకునేటువంటి వాటి కిందకి వచ్చేటప్పటికి మనం కస్టోడియా స్ప్రే చేసుకోవచ్చండి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కస్టోడియా అనేటువంటిది లీటర్ వాటర్కి 1.5 ml కలిపి వాడుకోవచ్చు. ఈ కస్టోడియా అనేటువంటి దానిలో అజాక్సిస్ట్రోబిన్ టెబుకోనజోల్ అనేటువంటి 2 రకాల ఫంజిసైడ్స్ ఉంటాయి. లేదంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మెరివాన్ అనేటువంటి ఫంజిసైడ్ని వాడుకోవచ్చు. ఈ మెరివాన్ అనేటువంటి ఫంజిసైడ్లో దీనిలో ఫ్లోక్సాపైరాక్సైడ్ అట్లాగే పైరోక్లోస్ట్రోబిన్ 2 రకాల ఎఫెక్టివ్ ఫంజిసైడ్స్ ఉంటాయి. వీటినైతే మెరివాన్ అయితే కనుక 0.5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున కలిపి వాడుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే మనం నేటివో అనేటువంటిది కూడా ఉంది. ఈ నేటివో అనేటువంటి దానిలో టెబుకోనజోల్ అట్లా ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అని ఉంటుంది. ఈ 2 కలిపిన ఈ ఫంజిసైడ్ మిశ్రమం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. ఇదైతే కనుక నేటివ్ అయితే కనుక 1 గ్రామ్ పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ వ్యాధి తీవ్రతని గమనించి ప్రాథమిక దశ, మధ్యస్థ దశ, సివియర్ దశ అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మందులని సెలెక్ట్ చేసుకొని వాడుకుంటే చాలా బాగా మనం ఈ వ్యాధిని అరికట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. వీటి మీద మీకు ఏదైనా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలన్నా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి. ధన్యవాదాలు.